హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ యోనతన్. ఇవాళ నేను అండర్ 100 రూపీస్లో స్నాప్డీల్ నుంచి యూస్ఫుల్ గ్యాడ్జెట్స్ తెప్పించిన. సో సుత్తి కొట్టకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి 5-in-1 క్లీనింగ్ బ్రష్. దీని ప్రైస్ వచ్చేసి 110 రూపీస్. సో ఇందులో మనకి సాఫ్ట్ నైలాన్ బ్రష్తో వస్తుంది, మెటల్ పెన్ టిప్ అండ్ హై డెన్సిటీ బ్రష్, ఫ్లాకింగ్ స్పాంజ్ అండ్ కీ పుల్లర్. సో టోటల్ మనకి 5 టూల్స్ ఉంటాయి ఒక బ్రష్లో. సో దీంతో మనం కీబోర్డ్ని క్లీన్ చేసుకోవచ్చు ఈ బ్రష్ యూజ్ చేసి నార్మల్గా. ప్లస్ కీబోర్డ్ లోపల క్లీన్ చేయడానికి మనం కీస్ని తీయాల్సి వస్తుంది. దానికోసం వీళ్ళు కీ పుల్లర్ అని ఒక టూల్ ప్రొవైడ్ చేసిండ్రు. దీంతో మనం కీస్ని ఈజీగా పుల్ చేయవచ్చు, ఈజీగా రిమూవ్ చేసేసి లోపల కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే లోపల కూడా ఈజీగా క్లీన్ అవుతుంది కీబోర్డ్ అనేది. సో ఇందులో నెక్స్ట్ మనకి ఇందులో మెటల్ పెన్ టిప్ అని ఉంటుంది. సో మెటల్ పెన్ టిప్లో మనకి 3 టూల్స్ ఉంటాయి. మెటల్ పెన్ టిప్, హై డెన్సిటీ బ్రష్ అండ్ ఫ్లాకింగ్ స్పాంజ్. ఇక్కడ చూపించిన విధంగా ఫ్లాకింగ్ స్పాంజ్తో మనము ఇలా ఇయర్ ఫోన్స్ కేసెస్ క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెటల్ పెన్ టిప్ అని ఉంటుంది. దీంతో మనము ఇయర్ పీసెస్లో ఏదైనా డస్ట్ ఉన్నా కానీ మనకు సాంగ్ క్లారిటీ అనేది మిస్ అవుతాయి కాబట్టి దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ప్లస్ మన మొబైల్ స్పీకర్స్ కూడా దీంతో క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు హై డెన్సిటీ బ్రష్ అని ఉంటుంది. ఇందులో హై డెన్సిటీ బ్రష్తో మనం ఇయర్ పీసెస్ క్లీన్ చేసుకోవచ్చు, మొబైల్ ఇయర్ స్పీకర్ అండ్ స్పీకర్ గ్రిల్స్ అండ్ మైక్రోఫోన్ గ్రిల్ కానీ లేదా టైప్ సి పోర్ట్ కానీ ఇలాంటివి మనం క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి స్టీల్ కార్డ్ హోల్డర్. సో దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి మెటాలిక్ బిల్డ్, స్టెయిన్లెస్ స్టీల్. ప్లస్ ఇది మనకు రబ్బర్ ఫినిష్తో వస్తుంది. ప్లస్ ఇందులో మనం మ్యాక్సిమమ్ కెపాసిటీ వచ్చేసి 6 కార్డ్స్ వరకు ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ప్లస్ క్యాష్ ఆర్ ఫోల్డర్ బిల్స్ కూడా ఇందులో మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇది మనకు విత్ డెడికేటెడ్ స్పేస్ ఫర్ కార్డ్ హోల్డర్ నేమ్. అంటే మనకి ఇక్కడ మనము కార్డ్ హోల్డర్ నేమ్ కూడా రాసి పెట్టుకోవచ్చు. సో ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడం కోసం ఇది ఒక మంచి ఫీచర్. దీని ప్రైస్ వచ్చేసి 126 రూపీస్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ప్రెసిషన్ పెన్ నైఫ్. సో దీని ప్రైస్ వచ్చేసి 118 రూపీస్. సో ఇందులో మనకి 1 పెన్ నైఫ్ విత్ 5 ఇంటర్చేంజబుల్ షార్ప్ బ్లేడ్స్ వస్తాయి. సో ఇవి చాలా షార్ప్ ఉంటాయి, చాలా కేర్ఫుల్గా ఉండాలి వీటి యూజ్ చేసేటప్పుడు. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం మ్యాట్ కటింగ్ కానీ పేపర్ కటింగ్, క్రాఫ్టింగ్ అప్పుడు ఇది చాలా యూస్ఫుల్. సో ఇందులో నాకు 5 ఇంటర్చేంజబుల్ బ్లేడ్స్ ప్లస్ 1 పెన్ నైఫ్ వచ్చింది. సో వీటిని ఎలా చేంజ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ పైన ఒక టిప్ ఉంటుంది, దాన్ని హోల్డ్ చేసి పట్టుకొని కౌంటర్ క్లాక్ వైజ్ తిప్పితే అది ఓపెన్ అవుతుంది. సో దాంతో మనము ఈజీగా బ్లేడ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇది చాలా షార్ప్ ఉంది. సో క్రాఫ్టింగ్ అప్పుడు కానీ పేపర్ కటింగ్ కానీ మ్యాట్ కటింగ్ అప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దీని ప్రైస్ నేను ఆల్రెడీ చెప్పిన కదా 118 రూపీస్. ఆ ప్రైస్కి చాలా బెస్ట్ ప్రోడక్ట్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నైట్ విజన్ సన్ గ్లాసెస్. వీటి ప్రైస్ వచ్చేసి 124 రూపీస్. ఇందులో మనకి ప్లాస్టిక్ కేసు, క్లీనింగ్ క్లాత్ అండ్ సన్ గ్లాసెస్ వచ్చినాయి. దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి నార్మల్ ప్లాస్టిక్ బిల్డ్, యావరేజ్, బిలో యావరేజ్. సో ఇవి మనకు నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు చాలా యూస్ఫుల్ అవుతాయి. మీరు ఇక్కడ చూడవచ్చు. ఫస్ట్ వచ్చేది ఈ వీడియో వచ్చేసి నార్మల్ వితౌట్ సన్ గ్లాసెస్ తీసిన వీడియో, నెక్స్ట్ విత్ సన్ గ్లాసెస్తో తీసిన వీడియో. మీరు ఇక్కడ డిఫరెన్స్ నోటీస్ చేయవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కాటన్ క్రెప్ బ్యాండేజ్. సో మీరు అనుకోవచ్చు అసలు ఏంది ప్రోడక్ట్స్ అని. సో యాక్చువల్ నాకు దొరకలే ప్రోడక్ట్స్ ఎక్కువ. సో నాకు యూస్ఫుల్ అనిపించి నేను ఆర్డర్ చేసిన. సో దీని ప్రైస్ వచ్చేసి 95 రూపీస్. దీంట్లో మెటీరియల్ కాటన్ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ మెటీరియల్. ఇది మనకి ఎందుకు యూజ్ చేస్తామో తెలుసు, ఇంజరీస్ అయినప్పుడు కానీ జాయింట్ పెయిన్స్కి కానీ దీన్ని యూజ్ చేస్తాం. సో నాకు యూస్ఫుల్ అనిపించింది, అందుకే నేను ఆర్డర్ చేసిన. దీని లెంత్ వచ్చేసి అప్రాక్స్ 2 మీటర్స్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫ్లై స్టిక్కింగ్ బోర్డు. ఇందులో మనకి ప్యాక్ ఆఫ్ 10 స్టిక్కింగ్ పేపర్స్ వస్తాయి. సో వీటి కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. సో వీటిని యూజ్ చేసి మనం రైనీ సీజన్లో మనకి మస్కిటోస్ కానీ ఇన్సెక్ట్స్ ఎలాంటి పురుగులు ఇట్లా వచ్చినప్పుడు వీటిని మన లైట్ దగ్గర స్టిక్ చేసినాం అనుకో, సో వీటి వల్ల వాటిని రెడ్యూస్ చేయవచ్చు మనం. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బ్యాంబూ టూత్ బ్రష్. సో ఇది మనకి మెటీరియల్ వచ్చేసి దీని మెటీరియల్ బ్యాంబూ స్టిక్. సో టోటల్ వుడ్ వితౌట్ యూజింగ్ ఎనీ ప్లాస్టిక్. సో దీని ప్రైస్ వచ్చి 76 రూపీస్. సో ఆ ప్రైస్కి దీని
క్వాలిటీ అయితే ఆసమ్ క్వాలిటీ. మీరు చూడొచ్చు దాని బ్రెజిల్స్ కానీ టాప్ టు బాటమ్ 0% ప్లాస్టిక్ యూజ్ చేయకుండా చేసిన బ్రష్ ఇది. సో ఇది ఆల్సో బయోడిగ్రేడబుల్. సో యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి షర్ట్ స్టాకర్. దీని ప్రైస్ వచ్చేసి 89 రూపీస్. ఈ ప్రోడక్ట్ అన్ని ప్రోడక్ట్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అండ్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్. దీని మెటీరియల్ వచ్చేసి కాటన్ అండ్ దీని కెపాసిటీ వచ్చేసి అప్ టు 24 షర్ట్స్ వరకు దీంట్లో స్టాక్ చేసుకోవచ్చు. ఇది మనకు ఫోల్డబుల్ డిజైన్తో వస్తుంది. దీన్ని ఒకసారి అన్ఫోల్డ్ చేసేసి దీంట్లో మనం అప్ టు 24 షర్ట్స్ వరకు స్టాక్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది మనకి 2 సైడ్ ప్యాకెట్స్తో వస్తుంది. ఒక డాక్యుమెంట్స్ స్టోర్ చేసుకోవడానికి ప్లస్ సాక్స్ కానీ టై కానీ స్టోర్ చేసుకోవడానికి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సోప్ డిస్పెన్సర్. దీని ప్రైస్ వచ్చేసి 109 రూపీస్. ఇది మనకి ప్లాస్టిక్ బిల్డ్తో వచ్చింది. దీని కెపాసిటీ వచ్చేసి 500 ml. సో 500 ml వరకు దీంట్లో మనం లిక్విడ్ యాడ్ చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు ఏంట్రా వీడాని ప్రొడక్ట్స్ అన్నీ ఇలా ఉన్నాయి అనుకోవచ్చు. బట్ ఏంటంటే నాకు స్నాప్డీల్లో ప్రొడక్ట్స్ దొరకలే సరిగ్గా 100 రూపీస్లో. సో నేనైతే మ్యాక్సిమం ట్రై చేసి ప్రొడక్ట్స్ అయితే మేము తీసుకొచ్చిన. ఐ హోప్ యూ లైక్ ఇట్. మన లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి పోర్ట్రానిక్స్ లైట్నింగ్ కేబుల్. సో ఇది ఐఫోన్స్ కోసం. సో దీని మెటీరియల్ వచ్చేసి నైలాన్ బ్రేడెడ్ కేబుల్. సో దీని లెంత్ వచ్చేసి 1 మీటర్. సో వీళ్ళు బాక్స్ పైన మెన్షన్ చేసిన దాని ప్రకారం ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్కి సపోర్ట్ చేస్తుందని మెన్షన్ చేసారు. సో నేను ఛార్జింగ్ టెస్ట్ చేయడానికి నేను 22 వాట్ పవర్ బ్యాంక్ తీసుకున్నాను. పవర్ బ్యాంక్ తీసుకొని పోర్ట్రానిక్స్ లైట్నింగ్ కేబుల్తో ఐఫోన్ కనెక్ట్ చేసినప్పుడు నాకు వచ్చిన వోల్టేజ్ వచ్చేసి 4 volts. కరెంట్ వచ్చేసి 2300 మిల్లీ యాంప్స్ వచ్చింది. సో 2300 మిల్లీ యాంప్స్ ఈక్వల్ టు 2 amps. వీళ్ళు మెన్షన్ చేసిన ప్రకారం ఇది సపోర్ట్స్ 3 amps అని మెన్షన్ చేసిళ్ళు. బట్ నాకు మాత్రం రాలేదు. 2 amps వరకు సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ నేను దీంతో డేటా ట్రాన్స్ఫర్ చేసిన మొబైల్ టు ల్యాప్టాప్కి. సో నేను ఈ కేబుల్ కనెక్ట్ చేసి 3 GB ఫైల్ని ఐఫోన్ టు ల్యాప్టాప్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నాకు దీని టైం వచ్చేసి అప్రాక్స్ 2 minutes 10 seconds అలా తీసుకుంది టైము ట్రాన్స్ఫర్ కానికి. సో 2 minutes 10 seconds అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు అప్ టు వీ కెన్ గెట్ అప్ టు 25 Mbps వరకు మనకు డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది స్పీడ్. ఇక్కడితో మన వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని ప్రొడక్ట్స్తో మేము ముందు ఉంటాను. థ్యాంక్ యూ.